తెలంగాణ బీజేపీలో వారిద్దరూ సీనియర్ నేతలు. ఒకే పార్టీలో ఉంటున్నా ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా ఉంటారు. కానీ ఓ ఎంపీ రాజకీయం ఇద్దరు నేతలను ఏకం చేసిందే. రాష్ట్ర చీఫ్ పదవి విషయంలో ఇద్దరూ ఏకమై ఆ ఎంపీకి చుక్కలు చూపిస్తున్నారా? ఇప్పుడు కమలం పార్టీలో ఇదే చర్చ జోరుగా నడుస్తోందా? భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్. పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా నేతలంతా ఎస్ అనాల్సిందే. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఇక్కడి నేతలు ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది ఎంపీలది ఒక దారి అయితే మిగతా 8 మంది ఎంపీలది మరో దారి అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. అయితే పార్టీలో నేతలు ఇలా గ్రూపులుగా విడిపోవడం వెనుక పార్టీలో సీనియర్ నేతలే కారణమన్న టాక్ ఉంది. అటు రాష్ట్ర చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ది మరో గ్రూప్. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలు ఒక్కటయ్యారనే టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ఉన్నారు. కానీ ఎన్నికల టైంలో బండి సంజయ్ కు షాక్ ఇచ్చిన హైకమాండ్ కిషన్ రెడ్డికి రాష్ట్ర శాఖ బాధ్యతలు అప్పగించింది. దాంతో ఇద్దరి మధ్య గ్రూప్ తారాస్థాయికి చేరుకుంది. తనను రాష్ట్ర చీఫ్ పదవి నుంచి తప్పించేందుకు కిషన్ రెడ్డి కారణమని బండి సంజయ్ వర్గం మండిపడింది. ఇటు కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర చీఫ్ గా బాధ్యతలు తీసుకుని బండి వర్గాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఒకానొక దశలో బండి సంజయ్ వర్గానికి టికెట్లు ఇచ్చే విషయంలోనూ అడ్డుపట్టారని ప్రచారం ఉంది. ఇలా ఇద్దరు నేతల మధ్య కొనసాగిన వార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా కంటిన్యూ అయింది. కానీ ప్రధాని మోదీ ఇద్దరు నేతలను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో కిషన్ రెడ్డికి మద్దతుగా బండి వ్యవహరిస్తుండడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి నాయకత్వంపై రాష్ట్ర స్థాయిలో తీవ్ర అసంతృప్తులు వినిపిస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కిషన్ రెడ్డినే కారణమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలో పాత సామాన్ను తుక్కు కింద బయట పారేస్తేనే పార్టీ బతికి బట్టగడుతుందని నేరుగానే హెచ్చరించారు. ఈ విషయం పార్టీలో తీవ్ర రచ్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఇటీవల బండి సంజయ్ కలిసి బుజ్జగించారు. పార్టీకి నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించారట. అందుకు ఆయన కూడా అంగీకరించారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డిపై అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యలను బండి ఖండించడం కొత్త చర్చకు దారితీసింది. మరోవైపు ఈ నెలలోనే పార్టీకి కొత్త చీఫ్ వస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీ చీఫ్ గా ఎవరిని నియమించాలనే దానిపైన పార్టీ పెద్దలు ఓ క్లారిటీకి వచ్చారని సమాచారం. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఈటెల రాజేందర్ వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు రాష్ట్ర చీఫ్ గా బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి బాగా కలిసొస్తుందని నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. కానీ బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రం ఈటెల నాయకత్వాన్ని అంగీకరించడం లేదని టాక్ వినిపిస్తోంది. ఎలాగైనా సరే ఈటెల రాజేందర్ కు రాష్ట్ర చీఫ్ పగ్గాలు అప్పగించకుండా అడ్డుకునేందుకు ఇద్దరూ ఏకమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా బండి ఇటీవల కలిసిన రాజాసింగ్ కూడా ఈటెల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నందునే ఆయన్ను కలిసి మద్దతు కోరారని చెప్తున్నారు. మొత్తంగా ఈటెలకు చెక్ పెట్టేందుకు నేతలంతా ఏకం కావడంతో ఏం జరుగుతుందోనని పార్టీ క్యాడర్ మాత్రం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.